సంవత్సరాల పాటు టీటీడీ బోర్డు సభ్యునిగా భక్తులకు సేవ చేయడానికి బదులుగా ఉద్యోగస్తులపై పెత్తనం చెలాయించినట్లుగా బోర్డు సభ్యుడు నరేష్ టీటీడీ ఉద్యోగి పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన సంఘటనని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు టీటీడీ పాలక బోర్డు మండలిలో పనిచేసేటువంటి బోర్డు మెంబర్లు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్ కింద బోర్డు సభ్యులుగా ఇవ్వడం అని అంటేనే తిరుపతి తిరుమలకు వచ్చేటువంటి లక్షలాది మంది యాత్రికులకు మెరుగైనటువంటి అక్కడ దర్శనం ఏర్పాట్లు కావచ్చు, టీటీడీ అభివృద్ధి కావచ్చు, టీటీడీలో జరుగుతున్నటువంటి అవకతవకలన్నీ కూడా ఖండించడానికి ఈవేళ టీటీడీ బోర్డు ఉంది. మరి ఈవేళ అలాంటి పద్ధతిలో కాకుండా టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ ఆయన ఒక వీధి రౌడీ మాటతో అక్కడ పనిచేస్తున్నటువంటి బాలాజీపై విరుచుకుపడ్డాడు. మరి భక్తుడుగా ఓపిక సహనం టీటీడీ బోర్డుగా మెంబర్గా ఉండేటువంటి వాళ్ళకు సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. ఇవాళ సామాన్యమైనటువంటి భక్తులు ఏదో గంటల తరబడి దాదాపుగా 16, 18, 24 గంటల సేపు ఉండి దర్శనం చేసుకొని బయట వస్తూ ఉంటే బోర్డు మెంబరు బోర్డు హోదాలో ఉండి ఇవాళ దాదాపు ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు కూడా టైము కేటాయించి దర్శనం చేసుకోవచ్చు బయట వచ్చేటువంటి ఓపిక ఈవేళ నరేష్ లేకుండా బోర్డు మెంబర్కి పోయింది. దీనికి ఉదాహరణకే ఈవేళ ఆయన మగదారు నుండి వెలుగులు పంపలేదని అక్కడ బోర్డు మెంబర్గా ఉన్నటువంటి నరేష్ మగదారు నుండి వెలుగులకు రాలేదనేసి వెలుగులు పంపలేదని అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఉద్యోగస్తు బాలాజీ పైన ఆయన ఒరే తరేని మాట్లాడడం, బయట వెళ్ళిపోవని చెప్పడం, బయట వెలుపలకు త్వరేస్తానని చెప్పడం దీన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అక్కడ ఉద్యోగ ధర్మం ఆయన ఉద్యోగం సంపాదించుకుని టీటీడీలో పనిచేస్తున్నాడు. నీ పాలక మండలి అధికారం ఉంటే 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళలో అధికారం ఉన్నటువంటి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలోకి వస్తుంది. మరి ఇవాళ ఉద్యోగస్తుల పైన అలాంటి వ్యవహార శైలి వ్యవహరించినటువంటి నరేష్ పైన క్రిమినల్ కేసు పెట్టాలి. టీటీడీ బోర్డు అక్కడ ఉన్నటువంటి బోర్డు మెంబర్ తొలగించాలి, చైర్మన్ గారు స్పందించాలి, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. ఈవేళ ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం అని చెప్పేసి మొత్తం చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఈవేళ టీటీడీ ఆలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులపైన దాడి చేస్తే దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తక్షణమే నరేష్ బోర్డు మెంబర్ని తొలగించి అతని పైన ట్రెస్ పాస్ ఈవేళ ఉద్యోగస్తుల పైన ఏదైతే ఉద్యోగం ఆన్ డ్యూటీలో ఉండేటప్పుడు నీ వ్యవహార శైలి వ్యవహరించినావో తక్షణమే సుమోటా కింద తీసుకొని ఆయన కేసు ఇస్తే కేసు కడతామని కాకుండా పోలీసులు కూడా తక్షణమే ఆ బోర్డు మెంబర్ అయినటువంటి నరేష్ పైన కేసు పెట్టాలి. ఉద్యోగస్తులకి బాలాజీకి ఉన్నటువంటి బాలాజీ పైన క్షమాపణ కోరి ఈవేళ భవిష్యత్తులో కూడా అది చైర్మన్ స్థాయి నుండి కింద స్థాయిలో ఉన్నటువంటి బోర్డు మెంబర్ల వరకు ఇలాంటి సంఘటన ఉద్యోగస్తులపైన జరగకుండా చూసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో టీటీడీ బోర్డులో ఉన్నటువంటి నరేష్ లాంటి బోర్డు మెంబర్ల పైన సిపిఐ ప్రత్యక్షమైనటువంటి పోరాటం చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి టీటీడీ చైర్మన్ కు హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం.